హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 వరకు 7వ వారం కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ముందుగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఇవాల్టి ఆర్టికల్స్ వచ్చేసి, మొదటిది క్లీనింగ్ ఆఫ్ గంగా అండ్ అగ్రి వాటర్ గురించి, రెండవది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ గురించి, మూడవది జమ్మూ కాశ్మీర్ మరియు లదాఖ్ ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేసి 1 year అయింది కాబట్టి దాని గురించి చదువుకుందాము. నాలుగవది మలేరియా డిసీజ్ గురించి, ఐదవది మ్యాగ్నెటిక్ హైపర్థెర్మియా మీడియేటెడ్ క్యాన్సర్ థెరపీ గురించి, ఆరవది నేషనల్ హ్యాండ్లూమ్ డే గురించి, ఏడవది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గురించి, ఎనిమిదవది ఆన్లైన్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ ఫర్ సీ ఫారర్స్ గురించి, తొమ్మిదవది రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర గురించి, 10వది తెంజాల్ గోల్ఫ్ రిసార్ట్ ప్రాజెక్ట్ గురించి, 11వది ఐఐఎం సిర్మాఊర్ గురించి, 12వది ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కింద ఖాదీ అగర్బత్తి గురించి, 13వది డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020 గురించి, 14వది ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ గురించి, 15వది ట్రైఫెడ్స్ డిజిటైజేషన్ డ్రైవ్ గురించి, 16వది కిసాన్ రైల్ గురించి, 17వది సునామీ రెడీ ప్రోగ్రామ్ యునెస్కో ఐఓసి గురించి, 18వది సహకార్ కోఆప్ ట్యూబ్ ఎన్సిడిసి ఛానల్ గురించి, 19వది బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ గురించి, చివరిగా 20వది క్యాట్రాక్ట్ని ప్రివెంట్ చేయడానికి ఆస్పిరిన్ని యూస్ చేయటం గురించి. ఇవన్నీ ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గంగా రివర్ వాటర్ క్లీనింగ్ గురించి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే డచ్ రీసెర్చ్ కౌన్సిల్ ఇవి రెండూ కూడా జాయింట్గా ఒక రీసెర్చ్ కొలాబరేషన్ స్కీమ్ని తీసుకొచ్చాయి. దాని కింద గంగా రివర్ వాటర్ని, అగ్రి వాటర్ని వీటన్నిటిని క్లీనింగ్ చేసేందుకోసం కొన్ని ప్రపోజల్స్ని ఇన్వైట్ చేశారు. దీనికి టోటల్ బడ్జెట్ వచ్చేసి డచ్ సైడ్ నుంచి 1.4 మిలియన్ యూరోస్, అలాగే ఇండియన్ సైడ్ నుంచి 11 కోట్లు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే డచ్ రీసెర్చ్ కౌన్సిల్ ఇవి రెండూ కూడా 5 సంవత్సరాల పాటు ఫండ్ని ఇస్తాయి. ఈ స్కీమ్ కింద అగ్రికల్చర్ అన్నది గంగా రివర్ వాటర్ సిస్టమ్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయి, అలాగే అగ్రికల్చరల్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా ఇంటర్వెన్షన్స్ ఉన్నాయా అనేసి చూస్తుంది. అలాగే రివర్ బేసిన్ ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి డేటాని మొత్తం రూపొందించి ఆ రివర్ బేసిన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. గంగా రివర్ ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తోంది మనం చూస్తే, ఫస్ట్ ఉత్తరాఖండ్ దగ్గర మొదలై ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ గంగా రివర్ వాటర్కి సంబంధించి మనం ప్రీవియస్ పిఐబి వీడియోస్లో కూడా చదువుకున్నాం. ఏమని, నమామి గంగే ప్రోగ్రాం కింద వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ అనేది తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేసి మనం చదువుకున్నాము. అలాగే నమామి గంగే ప్రోగ్రాం కింద ఉన్నటువంటి మెయిన్ పిల్లర్స్ ఏంటి అని కూడా చదువుకున్నాం. ఏమేంటి వాటి యొక్క మెయిన్ పిల్లర్స్? ఒకటి వచ్చేసి సీవరేజ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయటం, రెండవది రివర్ ఫ్రంట్ని డెవలప్ చేయటం, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మూడవది రివర్ సర్ఫేస్ క్లీనింగ్, నాలుగవది బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఐదవది అఫారెస్టేషన్, ఆరవది పబ్లిక్ అవేర్నెస్, ఏడవది ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్, ఎనిమిదవది గంగాగ్రామ్. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేశాము, మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ గురించి. దీనిని 20 జూన్ 2020న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దేనికి, కోవిడ్-19 టైంలో చాలామంది మీద, మైగ్రెంట్ వర్కర్స్ మీద ఇంపాక్ట్ అనేది చాలా పడింది కాబట్టి వాళ్ళకి కనీసం రూరల్ పబ్లిక్ వర్క్స్ ఏవైనా ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ని తీసుకొచ్చారు. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో చదువుకున్నాం. రైల్వేస్ కూడా ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్లో భాగంగా కొన్ని వర్క్స్ అనేవి రూరల్లో ఏరియాస్లో మైగ్రెంట్ వర్కర్స్కి ఇస్తోంది అనేసి మనం చదువుకున్నాము. ఇక్కడ చూడండి, ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద వాటర్ కన్జర్వేషన్ మరియు హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఎక్కడ? బిల్వారా, రాజస్థాన్. ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, రాజస్థాన్లో ఫామ్ లైవ్లీహుడ్స్ మీద ట్రైనింగ్ ఇవ్వటం, కృషి విజ్ఞాన్ కేంద్రాస్లో ఫామ్ లైవ్లీహుడ్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారు.
అలాగే ఇక్కడ చూడండి సికర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్లో సోలార్ పంప్స్ని ఇన్స్టాల్ చేయటం. దీనికి కూడా మనుషులైతే కావాలి కదా, కాబట్టి వర్కర్స్ని యూజ్ చేసుకొని ఇలా సోలార్ పంప్స్ని ఇన్స్టాల్ చేయటం, ఇవన్నీ కూడా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద చేస్తున్నాము అనేసి ఈ ఆర్టికల్స్లో ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 370 అలాగే ఆర్టికల్ 35A వీటిని అబ్రోగేట్ చేసి ఆగస్ట్ 5తో 1 year కంప్లీట్ అయింది. ఈ యానివర్సరీ సందర్భంగా జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్లో ఏమేం చేశారు ఇంప్రూవ్మెంట్స్ అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్లో కూడా యూత్ అన్న వాళ్ళకి స్కిల్స్ ఇచ్చాము, ఎంపవర్ అయ్యారు అక్కడ ఉన్నటువంటి యూత్ అనేసి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఎవర్ ఇండస్ట్రీ అకాడమియా పార్ట్నర్షిప్ కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగింది. అంటే జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అలాగే టాటా టెక్నాలజీస్ రెండూ కూడా పార్ట్నర్షిప్ తీసుకుని 2 ఇన్నోవేషన్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని బిల్డ్ చేశాయి అనేసి అన్నారు. అలాగే 14,000 క్యాండిడేట్స్ కూడా హిమాయత్ అన్న ప్రోగ్రాం కింద ట్రైన్ అయ్యారు. హిమాయత్ అంటే ఉర్దూలో సపోర్ట్ అనేసి మీనింగ్. ఈ హిమాయత్ అనేది ఒక ప్లేస్మెంట్ లింక్డ్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనమాట. సరే, అలాగే లాస్ట్ 1 year నుంచి జమ్మూ కాశ్మీర్లో 50 కొత్త కాలేజీలు అలాగే 25,000 అడిషనల్ కాలేజ్ సీట్స్ కూడా యాడ్ అయ్యాయి అంటున్నారు. ఇది లాస్ట్ 70 yearsలో ఒక్కసారిగా సీట్లన్నీ ఇలా పెంచటం ఇదే మొదటిసారి. యూనివర్సిటీ ఆఫ్ లదాఖ్ అన్నది స్టార్ట్ అయింది. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కార్గిల్లో సెటప్ చేశారు. అలాగే నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్టెన్షన్ సెంటర్ని కూడా లేహ్లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, హెల్త్ ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి అంటున్నారు. 102 మరియు 108 అంబులెన్స్ సర్వీసెస్ని ఆపరేషనలైజ్ చేశారు. అలాగే 426 అంబులెన్స్ నెట్వర్క్ అన్నది యాక్టివేట్ అయింది స్టేట్లో. 24/7 టెలి రేడియాలజీ నెట్వర్క్ కూడా 53 హాస్పిటల్స్లో స్టార్ట్ చేశాము అంటున్నారు. అలాగే హెల్త్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం కాల్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేశారు. టెలిమెడిసిన్ ఫెసిలిటీస్ని కూడా తీసుకొచ్చారు. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి 2 కొత్త ఎయిమ్స్ని, 7 కొత్త మెడికల్ కాలేజెస్ని, ఒక స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని కూడా జమ్మూ కాశ్మీర్లో నెలకొల్పబోతున్నారు. లదాఖ్లో మెడికల్ కాలేజ్ని కూడా ఓపెన్ చేయబోతున్నారు. మెడికల్ కాలేజెస్లో 1400 సీట్లు పెంచాము అంటున్నారు. అలాగే జన్ ఔషధి కేంద్రాస్ కూడా 91 స్టార్ట్ అయ్యాయి. స్కూల్ హెల్త్ కార్డ్స్ స్కీమ్ని లాంచ్ చేశారు. హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ, మెడిసిటీస్ పాలసీ, అలాగే డ్రగ్ డీ అడిక్షన్ పాలసీ ఇవన్నీ కూడా అప్రూవ్ చేశారు. నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోవా రిగ్పా దీన్ని కూడా శాంక్షన్ చేశారు. ఇక్కడ చూడండి, వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపవర్ చేస్తున్నామనేసి ఇవ్వటం జరిగింది. ఎలాగా? కోవిడ్-19 టైంలో 1.7 లక్షల వర్కర్స్కి ఒక్కొక్కళ్ళకి 4,000 రూపాయల చొప్పున ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చాము అనేసి చెప్పారు. అలాగే వర్కర్స్కి సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ని కూడా సేఫ్టీకి సంబంధించి, హెల్త్కి సంబంధించి, వాళ్ళ యొక్క వెల్ఫేర్కి సంబంధించి సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ని కూడా తీసుకొచ్చారు. అలాగే పంచాయత్స్ని ఎంపవర్ చేయటం, జమ్మూ కాశ్మీర్ని ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చటం. ఇక్కడ చూడండి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది జరిగింది. అక్కడ 7 సిటీస్లో రోడ్ షోస్ చేశారు. 168 MOUs మీద సైన్ చేశారు. ఈ MOUs మొత్తం కాస్ట్ ఎంత? 13,600 కోట్ల రూపాయల విలువైనటువంటి MOUs మీద సైన్ చేయటం జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో ఈక్వాలిటీ అనేది తీసుకొచ్చాము అంటున్నారు. అలాగే డిప్రైవ్డ్ సెక్షన్స్కి డొమిసైల్ రైట్స్ని కూడా ఇప్పుడు ఇవ్వటం జరిగింది. అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ రెఫ్యూజీస్ కావచ్చు, వాల్మీకీస్ కావచ్చు, గోర్ఖా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు, శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, అలాగే జమ్మూ కాశ్మీర్ బయట ఎవరైతే మ్యారేజ్ చేసుకొని ఉంటారో ఉమెన్, వాళ్ళ చిల్డ్రన్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు డొమిసైల్ సర్టిఫికేట్ పొందడానికి అర్హులయ్యారు. అలాగే గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ కూడా ఇప్పుడు వచ్చింది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కింద, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కింద కూడా ఉంటుంది. కాబట్టి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అన్నది అక్కడ సాధ్యమవుతుంది అనేసి అంటున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఏమది? బ్యాక్ టు విలేజ్ అనేటటువంటి ఇనిషియేటివ్ని. దాని కింద 4,000 సీనియర్ ఆఫీసర్స్ని విలేజెస్కి పంపిస్తున్నారు.
ప్రతి పంచాయత్ని కనీసం ఒక్క ఆఫీసర్ అయినా విజిట్ చేసేలాగా దీన్ని రూపొందించారు. ఈ ప్రోగ్రామ్ని 2 ఫేజెస్లో కండక్ట్ చేశారు. ఈ ఆఫీసర్ వెళ్ళి అక్కడ గ్రామ సభ మీటింగ్స్లో అటెండ్ అవుతారు. అక్కడ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి తెలుసుకుంటారు. వాళ్ళ డెవలప్మెంట్ వర్క్స్ ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళ గ్రీవెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు కనుక్కుంటారు. ఇప్పటి వరకు పీపుల్ ద్వారా 20,000 డెవలప్మెంటల్ వర్క్స్ అన్న వాటిని ఐడెంటిఫై చేశారు. 7,000 ఐడెంటిఫైడ్ వర్క్స్ని ఇప్పటికే ఎగ్జిక్యూట్ చేశారు. అలాగే అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపవర్ చేయటం, అంటే మైనారిటీ ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఎస్సీ ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వటం, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం. ఇప్పటి వరకు సోషల్ సెక్యూరిటీ మరియు పెన్షన్ స్కీమ్స్లో 7,42,781 మంది బెనిఫిషియరీస్ కవర్ అయ్యారు అనేసి ఇవ్వటం జరిగింది. బార్డర్ ఏరియాస్లో స్పెషల్ ఫోకస్ తీసుకుంటున్నాము అనేసి చెప్పారు. వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి 100% కవరేజ్ అయ్యేలాగా చూసుకుంటున్నాం అనేసి చెప్పారు. అలాగే 55 ఇండివిజువల్ బెనిఫిషియరీ స్కీమ్స్లో కూడా 100% కవరేజ్ ఉండేలాగా 100% కవరేజ్ని ఎన్ష్యూర్ చేసేలాగా చూస్తున్నాము అనేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. స్పోర్ట్స్ ప్రమోషన్కి సంబంధించి 5 లక్షల మంది యూత్ స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొనేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఇండోర్ స్పోర్ట్స్ కావచ్చు, ప్లే ఫీల్డ్ని ప్రతి పంచాయతీలో ఏర్పాటు చేయటం, అలాగే స్టేడియంలలో ఫ్లడ్ లైటింగ్ని ఏర్పాటు చేయటం, ఇంటర్నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్ కల్పించటం, వీటి ద్వారా స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తారు. అలాగే జమ్మూ కాశ్మీర్ రెసిడెంట్స్ పట్ల కోవిడ్-19 టైంలో కేర్ చూపించటం, ఎంట్రీ పాయింట్స్లో ఎవరైతే తిరిగి వచ్చేవాళ్ళు రిటర్నీస్ ఉంటారో వాళ్ళకి 100% టెస్టింగ్ చేసేలాగా చూడటం లాంటివి చేస్తారు. గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీని స్ట్రెంగ్థెన్ చేయటం కోసం పంచాయతీ ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్ పీస్ఫుల్ పంచాయతీ ఎలక్షన్స్ని అక్కడ కండక్ట్ చేయటం జరిగింది. 24 అక్టోబర్ 2019న జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫస్ట్ టైం బ్లాక్ డెవలప్మెంటల్ కౌన్సిల్స్కి ఎలక్షన్స్ అనేవి జరిగాయి. దీని కింద 98.3% ఓటర్ టర్నౌట్ అనేది వచ్చింది. యూనివర్సల్ హెల్త్ కేర్ కవరేజ్ చేసేలాగా 30 లక్షల రెసిడెంట్స్ ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కింద ఇందులో కవర్ అయి ఉన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ హెల్త్ స్కీమ్ని కూడా అప్రూవ్ చేశారు. దీని కింద యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇవ్వటం జరుగుతుంది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరికీ. అలాగే 5 లక్షలు పర్ ఫ్యామిలీకి యాన్యువల్ హెల్త్ కవరేజ్ అనేది ఇస్తారు. అలాగే ఆయుష్మాన్ భారత్ కింద ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ హెల్త్ స్కీమ్ కింద కూడా అవే బెనిఫిట్స్ని ఇవ్వటం, ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ని కూడా ఈ జమ్మూ కాశ్మీర్ హెల్త్ స్కీమ్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూశారు. అలాగే హిమాయత్ అన్నటువంటి ప్రోగ్రామ్ కింద ట్రైనింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. దీని గురించి ఆల్రెడీ ఇందాకే మనం చదువుకున్నాము. దీని కింద 6,281 జాబ్స్ ప్రొవైడ్ చేశాము అనేసి చెప్పారు. అలాగే 74,324 మంది క్యాండిడేట్స్ ట్రైనింగ్ ఇక్కడ తీసుకోవటం జరిగింది. మొత్తం 79 ట్రైనింగ్ సెంటర్స్ ఫంక్షన్ అవుతున్నాయి. 481 కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి ఇక్కడ హెల్ప్ చేయటం జరిగింది. హిమాయత్ అన్నది ఆల్రెడీ మనం చదువుకున్నాము. హిమాయత్ అన్నది ఒక ఉర్దూ వర్డ్. దీని యొక్క మీనింగ్ వచ్చేసి సపోర్ట్ అనేసి అర్థం. ఇది ఒక ప్లేస్మెంట్ లింక్డ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది స్కూల్ మరియు కాలేజ్ డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కనీసం 70% మందికి ఎంప్లాయ్మెంట్ని కలిగించేందుకోసం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఈ హిమాయత్ అన్నది. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్కి సంబంధించి డైరెక్ట్ మార్కెటింగ్ అన్నది అలో చేశారు. రెఫ్రిజిరేటర్ వ్యాన్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. రైతులు పంటలు పండించడం కోసం వీలుగా వాళ్ళకి క్యాపిటల్ అనేది కావాలి కదా, దానికోసం 2019-20 సంవత్సరానికి సంబంధించి 33,000 కోట్ల రూపాయలని డిస్పర్స్ చేయటం జరిగింది. రికార్డ్ స్థాయిలో ఈ క్యాపిటల్ లెండింగ్ అన్నది 25% ఇంక్రీజ్ అయింది. 2020-21 ఫస్ట్ క్వార్టర్లో 10,000 కోట్ల రూపాయలు మనీ అన్నది డిస్పర్స్ చేయటం జరిగింది. అలాగే రైతులకి పంట పండించడానికి కావాల్సినటువంటి ఫామ్ మిషనరీ, సీడ్స్ కావచ్చు, ఈల్డ్ పెంచడానికి కావలసినటువంటి మిగిలిన వాటిని ఈజీగా వాళ్ళకి అవైలబుల్గా ఉండేలాగా చూశారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి వరి ధాన్యం 12.5 క్వింటాళ్ళు ఒక హెక్టార్కి, అలాగే మెయిజ్ వచ్చేసి మొక్కజొన్నలు 7 క్వింటాళ్ళు పర్ హెక్టార్కి ఇంక్రీజ్ అన్నది కనిపించింది. వెజిటేబుల్ ప్రొడక్షన్లో ఒక హెక్టార్కి 10 క్వింటాళ్ళ ఇంక్రీజ్ అన్నది కనిపించింది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇది 2015 నుంచి ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నా కూడా ఇక్కడ పెండింగ్లో ఉంది. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. అలాగే ఇక్కడ చూడండి,
1.75 లక్షల పహారీ స్పీకింగ్ ఫ్యామిలీస్ అన్నవి ఇప్పుడు రిజర్వేషన్ కిందికి వచ్చాయి, వాటికి బెనిఫిట్ అనేది కలుగుతుంది అన్నది ఇవ్వటం జరిగింది. ఇక్కడ 1947లో పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ చాంబ్ అనేటటువంటి సెక్టార్లో 1971లో మనకి వార్ అనేది జరిగింది. 1965లో పాకిస్తాన్తో వార్ జరిగినప్పుడు ఇక్కడ డిస్ప్లేస్ అయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం, వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం, కాశ్మీరీ మైగ్రెంట్స్, అలాగే బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ కల్పించడం ద్వారా బెనిఫిట్ పొందారు. అలాగే 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ ఉండేలాగా, అంటే జమ్మూ కాశ్మీర్కి ఒక కాన్స్టిట్యూషన్, ఇండియాకి ఒక కాన్స్టిట్యూషన్ ఇలా లేకుండా ఒక నేషన్కి సంబంధించి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉండేలాగా తీసుకురావటం, దానికి సంబంధించిన డిస్క్రిమినేటరీ లాస్ని రిమూవ్ చేయటం, ఈక్విటీ మరియు ఫెయిర్నెస్ అన్నది అందరికీ ఉండేలాగా చూడటం, పీపుల్ ఫ్రెండ్లీగా ప్రోగ్రెసివ్గా ఉండేలాగా కాన్స్టిట్యూషన్ని చూడటం, ఇదంతా కూడా చేయటం జరిగింది. ఇప్పటి వరకు 890 సెంట్రల్ లాస్ని జమ్మూ కాశ్మీర్ మీద అప్లై చేయటం జరిగింది. 106 స్టేట్ లాస్ని రిపీల్ చేశారు. అలాగే 138 స్టేట్ లాస్ని మాడిఫై చేసి అప్లై చేశారు. ఇక్కడ వచ్చేసి ఇందాక మనం చూసుకున్నాం, పహారీ స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ని ఇవ్వటం జరిగింది. 4% వాళ్ళకి బెనిఫిట్స్, 4% రిజర్వేషన్ని పహారీ స్పీకింగ్ పీపుల్కి ఇవ్వటం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్ అనేది కల్పించారు. ఓబీసీ రిజర్వేషన్ బెనిఫిట్స్ని 2 నుంచి 4% ఇంక్రీజ్ చేయటం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డొమిసైల్ సర్టిఫికేట్ ఇవ్వటం. ఇందాక మనం చూసాం వాల్మీకీస్ అనేసి, గోర్ఖా అనేసి, వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్, అలాగే డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, సఫాయి కర్మచారి వ్యక్తులకి, అలాగే ఉమెన్ ఎవరైతే జమ్మూ కాశ్మీర్ బయట మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళకి డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఉండేది కాదు. అలాంటి వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పుడు డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు. అలాగే లోకల్ యూత్ యొక్క జాబ్స్ని ప్రొటెక్ట్ చేసేలాగా కూడా చూసుకుంటున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో యూత్కి సంబంధించి జాబ్స్ ఇవ్వటం, ఇప్పటి వరకు 10,000 పోస్టులని అన్ని లెవెల్స్లో ఫిల్ చేయటం జరిగింది మొదటి ఫేజ్లో భాగంగా. ఇంకో 25,000 మందికి అక్కడ ఉపాధి కల్పించబోతున్నారు. స్పెషల్ వెయిటేజ్ని అక్కడ విడోస్కి, డైవర్స్డ్ మరియు ఆర్ఫన్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే అలాంటి వాళ్ళకి స్పెషల్ వెయిటేజ్ ఇవ్వటం, హోమ్ డిస్ట్రిక్ట్ లేదా డివిజన్ అక్కడే డొమిసైల్ ఉన్న వాళ్ళకి, అలాగే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అన్నది, ఎవరైతే అక్కడ క్యాజువల్ వర్కర్స్ లేదా డైలీ వేజర్స్ ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ని కల్పిస్తారు. ఇప్పటి వరకు 35,000 మంది స్కూల్ టీచర్స్ని రెగ్యులరైజ్ చేశారు. అలాగే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొబిషన్ పీరియడ్ని 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పబ్లిక్ గ్రీవెన్సెస్ని తెలుసుకోవటం కోసం ప్రతి పంచాయత్లో ఒక పబ్లిక్ గ్రీవెన్స్ బాక్స్ని ప్లేస్ చేయటం, అలాగే పబ్లిక్ గ్రీవెన్స్ వెబ్సైట్ని తీసుకురావటం, దీన్ని యూజర్ ఫ్రెండ్లీ లాగా చేయడం, అలాగే రెగ్యులర్గా పబ్లిక్తో ఇంటరాక్షన్ చేయటం, అలాగే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీక్లీ టూర్స్ మరియు పబ్లిక్ మీటింగ్స్ని కండక్ట్ చేసి వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ఏదైనా ఉంటే తెలుసుకోవటం లాంటివన్నీ చేశారు. హెల్త్ కవరేజ్ అన్నది అందరికీ తీసుకొస్తాము 100% అనేసి చెప్పటం జరిగింది. ఇందాకే మనం చూసాము జమ్మూ కాశ్మీర్ హెల్త్ స్కీమ్ అన్నది తీసుకొచ్చాము. ఆయుష్మాన్ భారత్లో ఏమేమి ప్రొవిజన్స్ ఉంటాయో అవే జమ్మూ అండ్ కాశ్మీర్ హెల్త్ స్కీమ్లో కూడా ఉంటాయి అనేసి మనం చెప్పుకున్నాము. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 30 లక్షల రెసిడెంట్స్ ఆయుష్మాన్ భారత్ కింద ఆల్రెడీ కవర్ అయ్యారు. ఇంకొక 1 కోటి మంది అడిషనల్గా దీని కింద బెనిఫిట్ పొందుతారు అని కూడా మనం చెప్పుకున్నాము. దీని కింద ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అని కూడా మనం చెప్పుకున్నాము. లదాఖ్కి సంబంధించి 1 ఇయర్ అయినందున అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్కి సంబంధించి మోడీ అంటే మిషన్ ఆర్గానిక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద 500 కోట్లని శాంక్షన్ చేశారు. అలాగే లదాఖ్ని 2025కి ఆర్గానిక్ రీజియన్గా మార్చడం అనేది ఎయిమ్గా పెట్టుకుని పనిచేస్తున్నారు. అలాగే హెల్త్ సర్వీసెస్ని కూడా ఇంప్రూవ్ చేయటం జరిగింది. COVID-19 టెస్టింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేసి దేశంలోనే ఎక్కువగా COVID-19 టెస్టింగ్స్ అనేవి కూడా అక్కడ చేపట్టడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి కార్గిల్ జన్స్కర్ నేషనల్ హైవేని అప్రూవ్ చేయటం జరిగింది. 13 మేజర్ బ్రిడ్జెస్ని అలాగే 450 కిలోమీటర్ల రోడ్ని నెలకొల్పేలాగా అక్కడ పర్మిషన్స్ ఇవ్వటం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మలేరియా డిసీజ్ గురించి. మలేరియాని సింగిల్ సెల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ అయినటువంటి ప్లాస్మోడియం గ్రూప్ దీన్ని కలుగజేస్తుంది. ఈ ప్లాస్మోడియం అన్నది ఒక పారాసైటిక్ ప్రోటోజోవన్. మలేరియా ఒక మస్కిటో బార్న్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనమాట. దీని యొక్క సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, టైర్డ్నెస్, చిల్స్, హెడేక్, బాడీ యాక్, నాజియా అండ్ వామిటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా సివియర్ కేసెస్లో అయితే వాళ్ళకి ఎల్లో స్కిన్ రావటం, కోమాలకు వెళ్ళటం, సీజర్స్ రావటం, డెత్కి కూడా ఇది దారితీయవచ్చు. వీటి యొక్క సిమ్టమ్స్ జనరల్గా 10 నుంచి 15 రోజుల్లోపు, ఏదైతే ఇన్ఫెక్టెడ్ మస్కిటో మనల్ని కుడుతుందో దాని తర్వాత 10 నుంచి 15 రోజుల్లోపు వీటి యొక్క సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. దాన్ని కనుక ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే దాని యొక్క ఎఫెక్ట్ అన్నది చాలా నెలల వరకు మన మీద ఉంటుంది. దీనికి యాంటీ మలేరియల్ మెడికేషన్ని వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మనము ఈ మధ్య చదువుకున్నాము, కోవిడ్-19కి సంబంధించి హైడ్రాక్సీ క్లోరోక్విన్ దీనిని మలేరియల్ ట్రీట్మెంట్కి వాడతారు. దానిని కోవిడ్-19 వ్యక్తులకు అందించినప్పుడు కొంచెం రిజల్ట్ అనేది పాజిటివ్ రిజల్ట్ అనేది కనపడుతోంది అనేసి ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ని మలేరియల్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తాము. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ సిమ్టమ్స్ కనుక కనపడితే హెల్త్ వర్కర్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మ్యాగ్నెటిక్ హైపర్థెర్మియా మీడియేటెడ్ క్యాన్సర్ థెరపీ గురించి. మొహాలీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీలోని సైంటిస్ట్ మ్యాగ్నెటిక్ నానో ట్రాన్స్డ్యూసర్స్ని యూజ్ చేసి ఈ మ్యాగ్నెటిక్ హైపర్థెర్మియా క్యాన్సర్ థెరపీ ద్వారా ఇనాపరబుల్ ట్యూమర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సక్సెస్ఫుల్గా రిమూవ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ హ్యాండ్లూమ్ డే గురించి. 1905లో కోల్కతాలో స్వదేశీ మూమెంట్ని 7 ఆగస్టు రోజునే ప్రారంభించడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2015 జూలైలో మన ప్రధాని ఈ 7 ఆగస్టుని ప్రతి సంవత్సరం నేషనల్ హ్యాండ్లూమ్ డేగా జరుపుకుంటాము అనేసి ప్రకటించడం జరిగింది. కాబట్టి 2015 నుంచి ఇప్పటి వరకు ఇది 6వ నేషనల్ హ్యాండ్లూమ్ డే. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ గురించి అవేర్నెస్ని జనరేట్ చేయటం కోసం ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేని తీసుకురావటం జరిగింది. ఇండియన్ హ్యాండ్లూమ్సే ఎందుకు అన్నదానికి ఇక్కడ రీజన్స్ ఇవ్వటం జరిగింది. 5000 సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర లూమ్ ట్రెడిషన్ అనేది జరుగుతుంది, వేదాస్ నుంచి మన ఫోక్లోర్స్ వరకు అనేసి. అలాగే హ్యాండ్ ఓవెన్ క్లాత్ అన్నది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా మిగిలిపోతుంది. 27 లక్షల మంది హౌస్ హోల్డ్స్ ఈ హ్యాండ్లూమ్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. అలాగే మనకు వస్తున్నటువంటి ఈ లెగసీని ప్రిజర్వ్ చేసుకోవటం మన యొక్క బాధ్యత. కాబట్టి మన ఇండియన్ హ్యాండ్లూమ్నే వాడాలి. ఇక్కడ చూడండి, హ్యాండ్లూమ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, ఈ జెమ్ ప్లాట్ఫామ్స్లోకి తీసుకుని రావటం ద్వారా వాళ్ళ యొక్క హ్యాండ్లూమ్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ వాళ్ళు అక్కడ సేల్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ జెమ్ పోర్టల్లో 6,650 వీవర్స్ని ఇందులో చేర్చటం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్తో లింక్ చేయటం. ఇప్పటి వరకు 23 ఈ కామర్స్ ఎంటిటీస్ అన్నవి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్లో హ్యాండ్లూమ్స్ని కూడా అమ్ముతున్నాయి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ వరకు ఇప్పటి వరకు 110 కోట్ల రూపాయల సేల్ అన్నది, హ్యాండ్లూమ్స్ సేల్ అన్నది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గురించి. దీనిని 1 నుంచి 7 ఆగస్టు వరకు మనం జరుపుకున్నాము. చైల్డ్కి బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. వాళ్ళలో గ్రోత్ మరియు న్యూట్రిషనల్ స్టేటస్ అనేది పెరుగుతుంది. తల్లి బిడ్డల మధ్య బాండింగ్ అన్నది పెరుగుతుంది. అలాగే కాగ్నిటివ్ మరియు మోటార్ డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. తల్లిపాలు తాగే పిల్లల్లో డయేరియా మరియు నిమోనియా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఇవన్నీ కూడా వాటి యొక్క రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. అలాగే క్రానిక్ డిసీజెస్ అయినటువంటి డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, ఆస్తమా, కొన్ని రకాల క్యాన్సర్స్ వీటన్నింటికి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సీఫారర్స్కి ఆన్లైన్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయటం గురించి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ ఈ ఆన్లైన్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ని లాంచ్ చేయటం జరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ కింద మ్యారిటైమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుని ఉంటారో సీఫారర్స్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచే ఎగ్జామ్కి అపేర్ అవ్వచ్చు. మరి ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏముంది అంటే, ఇలా సీఫారర్స్కి ఆన్లైన్ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ని స్టార్ట్ చేయటంలో వరల్డ్లోనే ఇండియా అన్నది ఓన్లీ కంట్రీ అన్నమాట.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర గురించి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 8 ఆగస్టున దీన్ని ఇనాగ్రేట్ చేశారు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తూ ఈ రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని ఇనాగ్రేట్ చేస్తాము అనేసి మన ప్రధానమంత్రి 2017లోనే ప్రకటించటం జరిగింది. కానీ అది ఇప్పుడు ఇనాగ్రేట్ చేశారు. ఢిల్లీలోని గాంధీ స్మృతి మరియు దర్శన్ స్మృతి వద్ద ఈ రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాల్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర కింద స్వచ్ఛ భారత్ మిషన్ ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ బిహేవియరల్ చేంజ్ క్యాంపెయిన్ అనేసి మనం చెప్తాము. దీంట్లో దాని యొక్క జర్నీ సక్సెస్ఫుల్గా ఎలా జరిగింది అనేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ మరియు ఎడ్యుకేషన్ దానికి సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి ఈ రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాస్లో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అంటే ఏంటి? రూరల్ శానిటేషన్ ఇండియాలో తీసుకురావటం కోసం, అలాగే పీపుల్ యొక్క బిహేవియర్ని మార్చటం కోసం, ఇండియాని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా మార్చటం కోసం ఈ స్వచ్ఛ భారత్ మిషన్ని తీసుకురావటం జరిగింది. ఇప్పటి వరకు 55 కోట్ల పీపుల్ని ఓపెన్ డెఫికేషన్ నుంచి టాయిలెట్ని యూజ్ చేసేలాగా మార్చారు. స్వచ్ఛ భారత్ 2.0 అన్నది ఇప్పుడు జరుగుతోంది. ఇండియాలోని విలేజెస్ అన్నీ కూడా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ నుంచి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ప్లస్కి మార్చడం ఉద్దేశంగా ఇప్పుడు పనిచేస్తున్నారు. అంటే విలేజెస్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసేలాగా చర్యలు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేస్తున్నారు. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క సక్సెస్ఫుల్ జర్నీ ఎలా ఉంది అన్నవి ఈ రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దెంజావోల్ గోల్ఫ్ రిసార్ట్ ప్రాజెక్ట్ గురించి. ఇది మిజోరాంలో ఉంది. దీనిని మన యూనియన్ టూరిజం మినిస్టర్ స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద స్టార్ట్ చేయటం జరిగింది. ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఎకో టూరిజం దాని కింద ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేశారు. ఈ గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్ట్ని కెనడాకి సంబంధించినటువంటి ఒక ఆర్కిటెక్చరల్ ఫర్మ్ డిజైన్ చేస్తుంది. గోల్ఫ్ టూరిజం అన్నది ఇండియాలో దానికి మంచి పొటెన్షియల్ అనేది ఉంది. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి క్లైమాటిక్ కండిషన్స్ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి చాలా కంట్రీస్తో పోలిస్తే. ఇండియాలో ఇప్పటి వరకు 230 గోల్ఫ్ కోర్సెస్ అన్నవి ఇప్పటి వరకు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద ఈ గోల్ఫ్ కోర్స్ రిసార్ట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిర్మాఊర్ గురించి. ఈ సిర్మాఊర్ అనే డిస్ట్రిక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. 2014లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 7 కొత్త IIMsని స్టార్ట్ చేయాలి అనేసి ఒక డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఈ డెసిషన్ని 2014 ఆగస్టు 15న అనౌన్స్ చేయటం జరిగింది. ఇలా ఎస్టాబ్లిష్ చేసినటువంటి IIMsలో ఈ IIM సిర్మాఊర్ కూడా ఒకటి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఖాదీ అగర్బత్తి. వీటిని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద డెవలప్ చేయటం జరుగుతుంది. మన యూనియన్ MSME మినిస్టర్ KVIC ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కింద ఒక యూనిక్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ని ప్రపోజ్ చేయటం జరిగింది. ఇండియాని అగర్బత్తి ప్రొడక్షన్లో సెల్ఫ్ రిలయంట్గా మార్చడం కోసం ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్కి ఖాదీ అగర్బత్తి ఆత్మనిర్భర్ మిషన్ అనేటటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఇందులో ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయటం కోసం, అలాగే డొమెస్టిక్గా అగర్బత్తి ప్రొడక్షన్ని పెంచటం కోసం ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. దీనిని పైలట్ ప్రాజెక్ట్గా త్వరలో అమలు చేయబోతున్నారు. ఈ స్కీమ్ని KVIC పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో డిజైన్ చేయటం జరిగింది. దీని కింద KVICతో ఎవరైతే ప్రైవేట్ అగర్బత్తి మ్యానుఫ్యాక్చరర్స్ బిజినెస్ పార్ట్నర్స్గా అగ్రిమెంట్ చేసుకుంటారో KVICతో, వాళ్ళు ఈ ఆర్టిజన్స్కి అగర్బత్తి మేకింగ్ మిషన్స్ని అమ్మాల్సి ఉంటుంది, ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ మిషన్కి సంబంధించినటువంటి కాస్ట్లో 25% సబ్సిడీ కింద KVICనే ప్రొవైడ్ చేస్తుంది. మిగిలిన 75% ఆర్టిజన్స్ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో ప్రతి మంత్ చెల్లించాల్సి ఉంటుంది. సరే, అసలు ఈ అగరబత్తి ప్రొడక్షన్ కోసం ఒక సపరేట్ మిషన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది అనేసి మనం చూస్తే, ఇండియాలో ఒక రోజుకి 1490 మెట్రిక్ టన్నుల అగరబత్తి అనేది కన్జంప్షన్ అనేది జరుగుతుంది. కానీ ఇండియాలో ప్రొడక్షన్ మాత్రం 760 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు చూడండి,
డిమాండ్కి మరియు సప్లైకి మధ్య హ్యూజ్ గ్యాప్ అనేది ఇక్కడ ఉంది కదా, ఆ గ్యాప్ని తగ్గించటం కోసం, అలాగే ఇండిజినస్గా మనమే వాటిని డెవలప్ చేయటం కోసం, అలాగే జాబ్ క్రియేషన్ని తీసుకురావటం కోసం ఈ మిషన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020 గురించి. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిలీజ్ చేయటం జరిగింది. పబ్లిక్ ఫీడ్బ్యాక్ కోసం ఈ డ్రాఫ్ట్ని రిలీజ్ చేశారు. డిఫెన్స్ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ని పెంచడానికి, ఇండియాని సెల్ఫ్ రిలయన్స్గా తీసుకురావటానికి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచడంని లక్ష్యంగా ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ మరియు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని తీసుకురావటం జరిగింది. దీని కింద ఉన్నటువంటి గోల్స్ ఏంటి, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీని కింద ఉన్నటువంటి ఫోకస్ ఏరియాస్ ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీకి సంబంధించినటువంటి గోల్స్ మరియు ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది ఇక్కడ చూడండి. ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో 2025 కల్లా 1,75,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలి అనేసి, కాంపిటేటివ్ డిఫెన్స్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అనేసి, డిఫెన్స్ ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్ని పెంచడం కోసం, అలాగే ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించడం కోసం, R&D మరియు ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేసి ఇండియన్ IP ఓనర్షిప్ని క్రియేట్ చేసేలాగా చేయటం, ఇవన్నీ కూడా దీని యొక్క ఆబ్జెక్టివ్స్. అలాగే కొన్ని ఫోకస్ ఏరియాస్లో మల్టిపుల్ స్ట్రాటజీస్ని ఈ పాలసీ అనేది తీసుకొచ్చింది. దానికి సంబంధించినటువంటి ఫోకస్ ఏరియాస్ ఏంటన్నది చూద్దాము. ప్రొక్యూర్మెంట్ రిఫార్మ్స్లోను, రిసోర్స్ అలొకేషన్ని ఆప్టిమైజ్ చేయటంలోను, MSMEs మరియు స్టార్టప్స్కి ఇండిజినైజేషన్ మరియు సపోర్ట్ని కలిగించటంలోను, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, FDI మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోను, ఇన్నోవేషన్ మరియు R&Dకి సంబంధించి డిఫెన్స్ PSUs మరియు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ మరియు టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోను, ఎక్స్పోర్ట్ ప్రమోషన్, ఈ అన్ని ఏరియాస్లో కూడా మల్టిపుల్ స్ట్రాటజీస్ని తీసుకొచ్చేలాగా ఈ పాలసీని రూపొందించడం జరిగింది. దీని యొక్క డ్రాఫ్ట్ని పబ్లిక్ ఫీడ్బ్యాక్ కోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిలీజ్ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ గురించి. ఇండియా వైడ్గా ఇమ్యునైజేషన్ సప్లై చైన్ సిస్టమ్స్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఒక టెక్నాలజికల్ సొల్యూషన్ని తీసుకొచ్చారు. అదే ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. ఈ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఈ నేషనల్ హెల్త్ మిషన్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉంది. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. ఇది 36 స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్లో విస్తరించి ఉంది. దీంట్లో 27,000 స్టోరేజ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అలాగే 56,000 మంది స్టాఫ్ దీని కింద ట్రైన్ అయ్యారు. కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్ అన్నవి 79,000గా ఉంది. ఈ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని ఇండిజినస్గా మనం ఈ టెక్నాలజీని డెవలప్ చేశాము. దీని ద్వారా వ్యాక్సిన్ యొక్క స్టాక్ ఎంత ఉంది అనేసి మనం డిజిటైజ్ చేయవచ్చు. ఇందులో టెక్నాలజీ, గవర్నెన్స్ మరియు హ్యూమన్ రిసోర్స్ ఈ మూడు కూడా ఇందులో కంబైన్డ్గా ఉంటాయి. టెక్నాలజీ అంటే ఏంటి? ఇప్పుడు ఆన్లైన్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. వ్యాక్సిన్ స్టాక్స్ ఎంత ఉంది, స్టోరేజ్ టెంపరేచర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకు వస్తుంది. దీని ద్వారా మనం ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ తీసుకోవచ్చు కదా. కాబట్టి టెక్నాలజీ అన్నది ఇందులో ఉంది. సరే, మరి గవర్నెన్స్కి సంబంధించి ఇప్పుడు వ్యాక్సిన్ స్టాక్స్ ఎంత ఉన్నాయి అనేసి మనకు రికార్డ్స్ ఉన్నప్పుడు ఆ రికార్డ్స్ని యూజ్ చేసుకొని లాజిస్టిక్స్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ ఎక్కువ మందికి అందేలాగా కూడా చూడవచ్చు. దాని ద్వారా ఎఫిషియెంట్ వ్యాక్సిన్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ని తీసుకొని రావచ్చు. సరే, హ్యూమన్ రిసోర్స్ అన్నది ఎందుకుంది? ఇప్పుడు ఒక స్టేట్ కోల్డ్ చైన్ నెట్వర్క్ ఉండాలి అంటే దాన్ని మేనేజ్ చేయటానికి, హ్యాండిల్ చేయటానికి, ప్రతి స్టేజ్లో వ్యాక్సిన్ని సప్లై చేయటానికి మనకి హ్యూమన్ రిసోర్స్ అనేది కావాలి కదా. కాబట్టి టెక్నాలజీ, గవర్నెన్స్, హ్యూమన్ రిసోర్స్ ఇవన్నీ కూడా ఇందులో కంబైన్డ్గా ఉన్నాయి. సరే, దీన్ని ఈ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చాము. అసలు ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అన్నది ఎప్పుడు తీసుకొచ్చాము? 1985వ సంవత్సరంలో యూనియన్ గవర్నమెంట్ అన్నది ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అన్నది తీసుకొచ్చింది. దీని కింద ఏంటి? మోర్టాలిటీ మరియు మార్బిడిటీని చిల్డ్రన్ మరియు ప్రెగ్నెంట్ ఉమెన్లో తగ్గించడం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద 12 వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ని రాకుండా చూడడం. అంటే ట్యూబర్క్యులోసిస్, డిప్తీరియా, పర్టిసిస్, టెటనస్, పోలియో, హెపటైటిస్ B, మెనింజైటిస్,
ఇవన్నీ మీజిల్స్, రుబెల్లా, జపనీస్ ఎన్సెఫలైటిస్, రోటా వైరస్, డయేరియా ఇవన్నింటినీ కూడా రాకుండా అంటే 12 వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వటం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అన్నది వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ అనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అన్నది చాలా సంవత్సరాలుగా ఆపరేషనల్లో ఉన్నా కూడా మనం చూస్తే సంవత్సరం కన్నా తక్కువ ఏజ్ ఉన్నటువంటి చిల్డ్రన్లో కేవలం 65% మాత్రమే పూర్తిగా ఇమ్యూనైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. సరే, ఇక్కడ చూస్తే ఈ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్గా ఉంది. ఇది మంచి పొటెన్షియల్ ప్లాట్ఫామ్ కూడా. ఎందుకంటే ఏ కొత్త వ్యాక్సిన్ వచ్చినా కూడా, ఇంక్లూడింగ్ కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చినా కూడా అది ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు వాళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా ఇప్పుడు 36 యూనియన్ టెరిటరీస్ మరియు స్టేట్స్లో కూడా ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది ఉంది. కాబట్టి అక్కడ ఎప్పుడు అయితే వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంటుందో అప్పుడు వాళ్ళందరికీ చేరవేయచ్చు. అలాగే హెల్త్ సిస్టమ్ని కూడా మనం దీని ద్వారా స్ట్రెంథెన్ చేయొచ్చు. అలాగే లాస్ట్ మైల్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రీచ్ అయ్యేలాగా ఈ ప్రోగ్రామ్ని తీసుకెళ్ళొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రైఫెడ్స్ డిజిటైజేషన్ డ్రైవ్ గురించి. ట్రైఫెడ్ అంటే ఏంటి? ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటాము. ట్రైఫెడ్ ఇది 33వ ఫౌండేషన్ డేని జరుపుకుంటోంది. ఎప్పుడు? 6 ఆగస్ట్ 2020 నాడు ఇది 33వ ఫౌండేషన్ డేని జరుపుకుంది. అలాగే అదే రోజు అంటే 6th ఆగస్ట్ రోజే అది దాని యొక్క వర్చువల్ ఆఫీస్ని కూడా స్టార్ట్ చేసింది. వర్చువల్ ఆఫీస్ ఎందుకు? ఈ కోవిడ్-19 పాండమిక్ టైంలో షాపింగ్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, వర్కింగ్ ఏదైనా కూడా ఇప్పుడు ఆన్లైన్లోనే జరుగుతుంది. లాక్డౌన్కి రిలాక్సేషన్స్ ఇచ్చినా కూడా ఈ ట్రెండ్ అనేది అలాగే కొనసాగుతుంది. కాబట్టి ఈ ట్రైఫెడ్ కూడా డిజిటైజ్ అవుతోంది. ట్రైఫెడ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది. దీనిని 1987లో స్టార్ట్ చేయటం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద నేషనల్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్గా 1988లో దీని ఆపరేషన్స్ అన్నవి మొదలుపెట్టింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ తీసుకురావటానికి, వాళ్ళ యొక్క ఎకనామిక్ వెల్ఫేర్ని ప్రమోట్ చేయటానికి, ట్రైబల్ పీపుల్ని ఎంపవర్ చేయటానికి, అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి కెపాసిటీ బిల్డింగ్ని ఇవ్వటం, టూల్స్ని ఇవ్వటం, వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వీటన్నింటినీ ఆబ్జెక్టివ్స్గా ఈ ట్రైఫెడ్ అనేది వచ్చింది. దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇది మెయిన్గా 2 ఫంక్షన్స్ చేస్తుంది. ఒకటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ డెవలప్మెంట్, రెండవది రిటైల్ మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్. ఇవి చేస్తుంది. సరే, ఇప్పటి వరకు ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందా ఇది అంటే అవును, కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఏంటి? ఒకటి వచ్చేసి ట్రైబల్ ఆర్ట్ మరియు క్రాఫ్ట్ ఐటమ్స్కి సంబంధించి ఒక రీటైల్ అవుట్లెట్ని తీసుకొచ్చింది. దాని పేరే ట్రైబ్స్ ఇండియా. దీనిని 1999లో న్యూఢిల్లీలో దీన్ని తీసుకొచ్చింది. అంతేకాకుండా వన్ ధన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనే దాన్ని కూడా తీసుకొచ్చి వన్ ధన్ యోజన కింద ఈ వన్ ధన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. అలాగే టెక్నాలజీ ఫర్ ట్రైబల్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ ఫర్ ట్రైబ్స్ అనేటటువంటి ప్రోగ్రామ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ INIS దీంతో కొలాబరేట్ అయ్యి ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేసేలాగా ఈ టెక్ ఫర్ ట్రైబల్స్ అనేటటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అలాగే ట్రై ఫుడ్ అనేటటువంటి ఒక స్కీమ్ని కూడా తీసుకొచ్చారు. దేనికి? మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి వాల్యూ అడిషన్ చేసి వాటిని ప్రమోట్ చేయటం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, అలాగే ట్రైఫెడ్ ఈ 3 కలిసి జాయింట్గా ఈ ట్రై ఫుడ్స్ అనేటటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కిసాన్ రైల్ గురించి. ఇండియన్ రైల్వేస్ అన్నది మొదటి కిసాన్ రైల్ని మహారాష్ట్రలో ఉన్నటువంటి దేవ్లాలి అనేటటువంటి ప్రాంతం నుంచి బీహార్లో ఉన్నటువంటి ధనాపూర్ వరకు మొదటి కిసాన్ రైల్ని నడిపింది. 2020-21 బడ్జెట్లో సెంటర్ చెప్పినట్టుగా అనౌన్స్ చేసినట్టుగా స్పెషల్ పార్సిల్ ట్రైన్స్, కిసాన్ రైల్ అనేటటువంటి స్పెషల్ పార్సిల్ ట్రైన్స్ని మొదటిగా దీన్ని నడపటం జరిగింది. ఇందులో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి అన్నది చూద్దాం.
కిసాన్ రైల్స్ అనేవి ఫస్ట్ ఎవర్ మల్టీ కమాడిటీ ట్రైన్స్. ఇవి ఇంతకు ముందు కూడా ఉండేవి, కానీ ఓన్లీ అవి బనానా స్పెషల్స్ అనేసి ఇలా ఓన్లీ సింగిల్ కమాడిటీ స్పెషల్ ట్రైన్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మల్టీ కమాడిటీ ట్రైన్స్గా వీటిని తీసుకురావటం జరిగింది. అలాగే ఈ ట్రైన్స్లో రెఫ్రిజిరేటెడ్ కోచెస్ కూడా ఉంటాయి కాబట్టి పెరిషబుల్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇవి పాడవకుండా అలాగే తక్కువ టైంలోనే మార్కెట్కి రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయడానికి ఈ కిసాన్ రైల్ని తీసుకొచ్చారు. ఈ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా మనం డబ్లింగ్ ద ఫార్మర్ ఇన్కమ్ బై 2022 అనేసి ఒక గోల్ పెట్టుకున్నాం. దానికి ఒక స్టెప్ ముందుకెళ్ళాము అనేసి మనం చెప్పొచ్చు. ఈ దేవ్లాలి ధనాపూర్ ట్రైన్ అన్నది వీక్లీ సర్వీస్. ఇది వారానికి ఒకసారి మాత్రమే నడుస్తుంది. దీనివల్ల ఈ రైలు నడవటం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు అన్నవి టన్నుకు 1000 రూపాయలు తగ్గుతాయి. అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ట్రావెల్ టైంని దాదాపు 15 గంటల వరకు ఇది తగ్గిస్తుంది. దీని కింద ఏ ఫార్మర్ అయినా లేదంటే ఏ ఇంట్రెస్టెడ్ పార్టీ అయినా కూడా డైరెక్ట్గా వాళ్ళ యొక్క కన్సైన్మెంట్స్ ట్రైన్స్లో బుక్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ లోయర్ లిమిట్ అనేది లేదు, కన్సైన్మెంట్ సైజ్ అనే లిమిట్ కూడా లేదు. 50 నుంచి 100 కేజీలు ఉన్నటువంటి చిన్న ఉత్పత్తినైనా కూడా వీటి ద్వారా ఏ స్టాపింగ్ స్టేషన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, ఏ స్టాపింగ్ స్టేషన్ వరకు అయినా కూడా వాటిని తీసుకెళ్ళొచ్చు. అంతేకాకుండా ఏదైనా ఒక ప్రోడక్ట్ కనుక లాస్ అయింది లేదంటే డ్యామేజ్ అయింది అంటే ఏ రీజన్ వల్ల అయినా కూడా దానికోసం రైల్వేస్ ఒక కాంపెన్సేషన్ సిస్టమ్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. దాని ద్వారా మనం ఏదైనా లాస్ అయినప్పుడు కాంపెన్సేషన్ అనేది పొందొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సునామీ రెడీ ప్రోగ్రామ్ గురించి. యునెస్కో కింద ఉన్నటువంటి ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ IOC అన్నది ఒడిషాలో ఉన్నటువంటి 2 కమ్యూనిటీస్ని సునామీ రెడీ కమ్యూనిటీస్గా గుర్తించింది. ఆ 2 కమ్యూనిటీస్ ఏంటి? వెంకట్ రాయ్పూర్ అలాగే నోలియా సాహి. వీటికి సంబంధించినటువంటి ఈ గుర్తింపుతో ఇండియా అన్నది ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇలాంటి గుర్తింపు పొందినటువంటి వాటిలో మొదటి దేశంగా నిలిచింది. ఇండియాలో ఇలా రికగ్నైజ్ చేసిన కమ్యూనిటీస్తో ఒడిషా అన్నది ఫస్ట్ స్టేట్గా ఉంది. సరే, ఈ సునామీ రెడీ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇది ఒక కమ్యూనిటీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రోగ్రామ్. ఇది IOC ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ అనేది తీసుకొచ్చింది అనేసి మనం చెప్పాం కదా. దీని కింద సునామీ ప్రిపేర్డ్నెస్ అన్నది తీసుకొస్తారు. ఎలాగా? అక్కడ ఉన్నటువంటి పబ్లిక్, కమ్యూనిటీ లీడర్స్, అలాగే నేషనల్ మరియు లోకల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ ఇవన్నీ కలిసి కొలాబరేట్ అయ్యి సునామీ ప్రిపేర్డ్నెస్ అన్నదాన్ని ప్రమోట్ చేస్తుంది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేసి చూస్తే సునామీ ఎమర్జెన్సీస్కి సంబంధించినటువంటి ప్రిపేర్డ్నెస్ని అక్కడ ఉన్నటువంటి కోస్టల్ కమ్యూనిటీస్లో ఇంప్రూవ్ చేయటం, అలాగే లైఫ్ మరియు ప్రాపర్టీ లాస్ని మినిమైజ్ చేయటం, స్ట్రక్చరల్ మరియు సిస్టమాటిక్ అప్రోచ్ ఏదైతే ఉందో బిల్డింగ్ మరియు కమ్యూనిటీ ప్రిపేర్డ్నెస్లో వాటిని పెంచటం, అలాగే ఇంటర్ గవర్నమెంటల్ కోఆర్డినేషన్ గ్రూప్ ఫర్ ద ఇండియన్ ఓషన్ సునామీ వార్నింగ్ అండ్ మిటిగేషన్ సిస్టమ్. ఇది యునెస్కో మరియు IOCలో ఒక పార్ట్ అనమాట. దీని కింద ఏదైతే బెస్ట్ ప్రాక్టీస్ ఇండికేటర్స్ ఇచ్చాయో, ఏవైతే బెస్ట్ ప్రాక్టీస్ ఇండికేటర్స్ ఇది సెట్ చేసిందో వాటిని ఫుల్ఫిల్ చేయటం, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సహకార్ కోఆప్ ట్యూబ్ NCDC ఛానల్. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ 2 ఇనిషియేటివ్స్ని లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసి NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటాము. దీని కింద సహకార్ కోఆప్ NCDC ఛానల్ అనే దాన్ని తీసుకొచ్చారు. అలాగే ఫార్మేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఏ కోఆపరేటివ్, దీని కింద గైడెన్స్ వీడియోస్ని తీసుకొచ్చారు. సరే, ఈ సహకార్ కోఆప్ ట్యూబ్ NCDC ఛానల్ యొక్క కీ పాయింట్స్ ఏంటి అన్నది చూద్దాం. ఈ ఛానల్ కింద యూత్ ఎవరైతే కోఆపరేటివ్ మూమెంట్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా వాళ్ళని ఫెసిలిటేట్ చేయటం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కోఆపరేటివ్స్ అగ్రికల్చర్ మరియు అలైడ్ సెక్టార్కి సంబంధించి రిస్క్ ఏదైతే ఉందో ఫార్మర్స్కి దాన్ని మినిమైజ్ చేస్తారు. అలాగే ఎక్స్ప్లాయిటేషన్కి వీళ్ళు ఒక షీల్డ్గా పనిచేస్తారు ఈ కోఆపరేటివ్స్. అలాగే ఈ ఛానల్ అన్నది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కి బూస్ట్ ఇచ్చేలాగా, అంతేకాకుండా గవర్నమెంట్ ఒక సిరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ మెజర్స్ని దీని కింద రిలీజ్ చేసింది. అలాగే ఫినాన్షియల్ ప్యాకేజెస్ కూడా సెక్టార్ స్పెసిఫిక్గా అగ్రికల్చర్కి హెల్ప్ అయ్యేలాగా రిలీజ్ చేసింది. మనం ఆల్రెడీ చదువుకున్నాం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేసి. ఇలా అగ్రికల్చర్కి సంబంధించి సెక్టార్ స్పెసిఫిక్గా ఫినాన్షియల్ ప్యాకేజెస్ని ఇవ్వటం జరిగింది.
వాటన్నింటినీ ఇంత ఉంది అనేసి రైతులకి ఈ ఛానల్ ద్వారా చేరవేస్తారు. అంతేకాకుండా ఈ ఇనిషియేటివ్ అన్నది వన్ నేషన్ వన్ మార్కెట్ దీని వైపుగా తీసుకెళ్ళటానికి మన ఇండియాని, అలాగే ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్గా మన ఇండియాని తీసుకెళ్ళటానికి ఇది పనిచేస్తుంది. సరే, రెండవది గైడెన్స్ వీడియోస్ అన్నాము. ఫార్మేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ అన్న దాని కింద గైడెన్స్ వీడియోస్ని రిలీజ్ చేస్తారు అనేసి మనం చెప్పుకున్నాం కదా. దాని కింద 18 డిఫరెంట్ స్టేట్స్లో హిందీ మరియు రీజనల్ లాంగ్వేజెస్లో ఈ గైడెన్స్ వీడియోల్ని ఇస్తారు. ఈ గైడెన్స్ వీడియోస్ అన్నవి 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి వాటిని ప్రమోట్ చేయటానికి, వాటిని స్ట్రెంగ్తెన్ చేయటానికి, వాటి కింద మేజర్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకొచ్చింది అనేది స్ప్రెడ్ చేయటానికి ఈ గైడెన్స్ వీడియోస్ పనికొస్తాయి. అంతేకాకుండా ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ యొక్క ఫార్మేషన్కి సంబంధించి వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ అప్రోచ్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ని కూడా ఈ గైడెన్స్ వీడియోస్ ద్వారా అందిస్తారు. ఎన్సిడిసి అన్నాము, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేసి. దీనిని 1963లో ఒక స్టాట్యుటరీ కార్పొరేషన్గా తీసుకురావటం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉంటుంది. దీని యొక్క హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. రీసెంట్గా ఇది 2 ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. ఒకటి వచ్చేసి మిషన్ సహకార్ 22, రెండవది సహకార్ మిత్ర. ఈ మిషన్ సహకార్ 2022ను 2022 కల్లా ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయాలి అనేసి ఏం పెట్టుకున్నాం కదా, దానికోసం ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. రెండవది సహకార్ మిత్ర, దీనిని స్కీమ్ ఆన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని కూడా అంటాము. దాని పేరు ఈ సహకార్ మిత్ర. ఈ 2 ఇనిషియేటివ్స్ని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ గురించి. రీసెంట్గా ఈ బిఎస్ఎన్ఎల్ లేదా భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసెస్ని మహారాష్ట్రలో ఉన్నటువంటి అకోలాలో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్కి వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దీనిని డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. దీని ద్వారా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ టు ద హోమ్ అంటాము, అంటే ఎఫ్టిటిహెచ్ ఫైబర్ టు ద హోమ్ వైర్లెస్ కనెక్టివిటీని బిఎస్ఎన్ఎల్ పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ నుంచి 20 కిలోమీటర్ల రేంజ్లో వైర్లెస్ కనెక్టివిటీని ఇవ్వటం జరుగుతుంది. ఈ కనెక్టివిటీ స్పీడ్ కూడా 100 Mbps ఉంటుంది. ఈ సర్వీస్ అన్నీ కూడా పాపులర్ అవుతున్నాయి. ఎందుకు? ఇప్పుడు COVID-19 లాక్డౌన్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి, ఈ లెర్నింగ్ అనేసి, ఆన్లైన్ షాపింగ్ అనేసి, గేమింగ్, ఎంటర్టైన్మెంట్, ఇలా లాక్డౌన్ టైంలో ఈ వైర్లెస్ సర్వీసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి బిఎస్ఎన్ఎల్ దీన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ అన్లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాలింగ్ని కూడా ప్రొవైడ్ చేస్తోంది. దీని కింద ఏం చేస్తుంది బిఎస్ఎన్ఎల్ అన్నది, దగ్గరలో ఏదైతే మొబైల్ టవర్ ఉందో లేదంటే ఏదైనా టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంటే అక్కడి వరకు కూడా వాస్ట్ నెట్వర్క్లో ఆప్టికల్ ఫైబర్ని అక్కడ పెడుతుందన్నమాట. అక్కడ నుంచి కనెక్టివిటీని రేడియో వేవ్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. అంటే వైర్లెస్గా ఆ కనెక్టివిటీని రేడియో వేవ్స్ ద్వారా పంపిస్తారు. ఎక్కడ రెసిడెంట్స్ కావచ్చు, కార్పొరేట్ బిల్డింగ్స్ కావచ్చు, స్మాల్ బిజినెసెస్ కావచ్చు, లేదంటే అవుట్డోర్గా ఎవరైతే హాట్స్పాట్స్ పెట్టుకుంటారో వాళ్ళకి కావచ్చు, వీటన్నింటినీ రేడియో వేవ్స్ ద్వారా వాళ్ళకి చేరవేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాట్రాక్ట్ని ప్రివెంట్ చేయటంలో ఆస్పిరిన్ అనేది పనిచేస్తుంది అనేసి చెప్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి సైంటిస్టులు ఆస్పిరిన్ డ్రగ్తో నానో రాడ్స్ని తయారు చేశారు. దాంతో క్యాట్రాక్ట్ని ప్రివెంట్ చేయవచ్చు అనేసి అంటున్నారు. ఇది ఎకనామికల్, అలాగే తక్కువ కాంప్లికేషన్స్ ఇందులో ఉంటాయి అనేసి చెప్తున్నారు. ఈ ఆస్పిరిన్ అనేది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఈ ఆస్పిరిన్ అనేది. నార్మల్గా ఈ ఆస్పిరిన్ని ఎందుకు యూజ్ చేస్తాము? ఏదైనా పెయిన్ తగ్గటానికి, లేదా ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి, ఫీవర్ తగ్గటానికి దీన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ క్యాట్రాక్ట్ ప్రివెన్షన్కి సంబంధించి నాన్ సర్జికల్గా వాటిని క్యాట్రాక్ట్ని ప్రివెంట్ చేయటానికి ఈ ఆస్పిరిన్ని వాడచ్చు అనేసి చెప్తున్నారు. ఈ ఆస్పిరిన్ నానో రాడ్స్ని ఐ డ్రాప్స్గా యూజ్ చేయటం ద్వారా ఎఫెక్టివ్గా వాళ్ళకి క్యాట్రాక్ట్ అన్నది ట్రీట్ అవుతుంది. అది కూడా నాన్ ఇన్వేజివ్ కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. దీని ద్వారా తక్కువ కాస్ట్లో ఆల్టర్నేటివ్గా సర్జరీ లాంటిది లేకుండా, అంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. అలాంటప్పుడు పేషెంట్స్కి ఇది బెనిఫిటే కదా. కాబట్టి దీన్ని మనం క్యాట్రాక్ట్ ప్రివెన్షన్కి వాడచ్చు అనేసి ఇక్కడ సైంటిస్టులు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.